అందరికీ ప్రైజ్ లార్డ్. నా పేరు సుజాత. నేను నాగార్జున సాగర్ నియర్ దేవరకొండ నుంచి వచ్చాను. ఈ ఫ్రీ మ్యూజిక్ క్లాస్లో నేను నవంబర్ బ్యాచ్లో జాయిన్ అవ్వడం స్టార్ట్ అయింది. రీమా సిస్టర్ అనే ఒక సిస్టర్ నాకు పరిచయం చేశారు. కీబోర్డ్ అంటే ఫ్రీ అంటే ఎలా చెప్తారు ఏంటి అనుకుని ఎప్పటి నుంచో ఏదో ఒక ఇన్స్ట్రుమెంట్ నేర్చుకోవాలి, అది ఏదైనా పర్లేదని అనుకునేదాన్ని. కానీ కీబోర్డు నేర్చుకోవడం చాలా హ్యాపీ అనిపించింది. అట్లనే కీబోర్డ్ నేర్చుకోవడం, కీబోర్డ్ క్లాసులకు అటెండ్ అవ్వడం అది వన్ సైడ్ అయితే, అదర్ సైడ్ అగస్టిన్ అంకుల్ ఎంత మంచి ఆత్మీయ విషయాలు షేర్ చేసుకుంటున్నారంటే అవి మన ఆత్మీయ జీవితాలకి, పర్సనల్గా నా ఆత్మీయ జీవితానికి చాలా యూజ్ అవుతూ వచ్చినాయి. ఇంకొక స్పెషల్ ఏంటంటే బుక్ అనమాట. ఆ బుక్ ఎంత స్పెషల్ అంటే అందులో ఉన్న 7 బీట్స్, తర్వాత 3 తాళాలు, తర్వాత 12 వాటికి దేవుడు ఎటువంటి ఆత్మీయ సంబంధాన్ని చేకూర్చాడో అవి అంకుల్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు అసలు దేవుడు ఇంత హానర్ చేశాడా మ్యూజిక్ని అని అనిపించింది. చాలా హ్యాపీ అనిపించింది. అట్లనే అంకుల్ మ్యూజిక్ క్లాస్కి ముందు తర్వాత మాట్లాడే మాటలు అవన్నీ చాలా ఎంకరేజ్మెంట్గా, తర్వాత అంకుల్ షేర్ చేసే టెస్టిమనీస్ కానీ, వేరే వాళ్ళు ప్లే చేసిన సాంగ్స్ కానీ గ్రూప్లో అవి చాలా ఇన్స్పైరింగ్గా, ఇంకా నేర్చుకోవాలని ఆశ ఎక్కువ పెంచుతూ ఉన్నాయి అన్నమాట. నేను చాలా బ్లెస్. ఒక్కటే చెప్పగలను, మనం ఇండివిజువల్గా ఎవరి సంఘాలలో వాళ్ళు ఉంటాం, వర్షిప్ చేసుకుంటాం. కానీ ఈ ఫ్రీ మ్యూజిక్ క్లాసుల ద్వారా, ఈ ఫిజికల్ కాన్ఫరెన్స్ల ద్వారా సార్వత్రిక సంఘాన్ని సార్వత్రిక సంఘంలో ఒక్కొక్కరిని ఇక్కడ ఫిజికల్గా చూసినప్పుడు చాలా హ్యాపీ అనిపించింది నాకు పర్సనల్గా. తర్వాత ఒక్కొక్క నీటి బొట్టు కలిస్తే ఎట్లా ఎక్కువ వాటర్ అవుతాయో అట్లనే సార్వత్రిక సంఘంలో ఒక్కొక్కరు అందరూ ఇట్లా మ్యూజిక్ క్లాస్ నేర్చుకొని ఒక ప్రవాహంలాగా దేవుడు దాన్ని ఆశీర్వదిస్తాడని నాకు అనిపించింది పర్సనల్గా. దేవుడు అంకుల్ పరిచర్యని ఇంకా 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 హానర్ చేసి ఇంకా అనేకులు ఇందులో జాయిన్ అవ్వాలి, అనేక నీటి చుక్కలు ఇందులో కలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ ముగిస్తున్నాను. Hallelujah, praise the Lord. Today we are here to testify of what has happened through Hallel Music School. My husband and I, Phillips Abraham and myself, Zina Phillips, we joined the June batch of Hallel Music School. And we have been so blessed. Actually, both of us are retired from service. We never thought we will have an opportunity to learn music, though we wanted to learn. And through Hallel Music School, we have been able to learn the keyboard this past 7 months. I thought it is impossible to play with 2 hands, and now we are both able to play with 2 hands. And we were also able to attend the International Star Book of Records, where 100 students, including us, we were playing 2 hours non-stop. And that was really a wonderful thing. And we are so thankful for this opportunity. We are thankful to Pastor Augustine with the patience that he teaches and the way that he teaches everything in detail, which we will not get in a school outside. And we thank Lord for the tutors also, who are also so patient. And today, in fact, we are attending this conference here in Uppal, and we are so blessed that we are able to interact personally with Pastor Augustine, and he was able to clarify all our doubts. We really thank God for this unique ministry. And we believe this unique ministry will accomplish the mission that God has given to Pastor Augustine, to reach millions of homes where people will rise up as worshippers of the Lord, and the whole nations of the world shall be reached. We praise God for this opportunity. In Jesus' name, amen. అందరికీ ప్రైజ్ లార్డ్. నా పేరు జాయిస్. అయితే నాకు ఈ హల్లెల్ మ్యూజిక్లో జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ ఫ్రీ మ్యూజిక్ క్లాస్ అంటే ఎవరు ఫ్రీగా చెప్తారు, అండ్ బయట చాలా ఎక్కువ ఫీజులు తీసుకుంటున్నారు అని చెప్పేసి ఫ్రీ అని చూస్తే మాత్రం ఫస్ట్ బుక్ ఒకసారి కొనుక్కున్నాను. చాలా బాగుండే అసలు. నేను యాక్చువల్లీ థియరీ అవన్నీ నేర్చుకున్నాను. గిటార్ యాక్చువల్లీ ఫస్ట్ నేర్చుకున్నాను నేను. సో గిటార్ బేసిక్స్ అవన్నీ వచ్చాక కీబోర్డ్ పైన ఎక్కువ ఇంట్రెస్ట్ లేకుండే, సో మా అక్క ప్లే చేస్తుంది అనమాట. అండ్ ఈ బుక్ చాలా బాగా యూస్ అయింది. ఫ్యామిలీ కార్డ్స్ కానీ ఎవ్రీథింగ్ ఐ లర్న్డ్ ఇట్ ఫ్రమ్ దిస్ బుక్. అండ్ ఆఫ్టర్ దిస్ బుక్ నేను ఇంటర్లోడ్ సొంతంగా ఇవ్వడం నేర్చుకున్నాను. అండ్ ఎవ్రీథింగ్ ఆన్ మై ఓన్ ఐ ఎక్స్పెరిమెంటెడ్. అండ్ ఐ ప్రేజ్ గాడ్ ఫర్ హల్లెల్ మ్యూజిక్. థ్యాంక్ యూ. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో హల్లెల్ మ్యూజిక్ స్కూల్ డైరెక్టర్ గారైన అగస్టిన్ బ్రదర్ నిమిత్తము నేను ఎంతో ఆత్మలో ఎంతో సంతోషిస్తున్నాను. ఎందుకంటే వారు చేస్తున్నటువంటి పరిచర్య, వారు ఎంచుకున్నటువంటి ఆ యొక్క మినిస్ట్రీస్, వారి యొక్క ప్రణాళిక, వారి యొక్క ఉద్దేశము చూసి
నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. ఎందుకంటే వారు చేస్తున్నటువంటి పరిచర్య ప్రతి ఒక్కరి యొక్క కుటుంబంలో ఒక సంగీత విద్వాంసులుగా సిద్ధపరచాలనేది వారి లక్ష్యంగా వారు ముందుకెళ్తూ అనేక మందిని సంగీత విద్వాంసులుగా, సంగీతం కీబోర్డ్లో వారు స్వంతగా కీబోర్డ్ వాయించుకునే విధంగా ప్రతి ఒక్క విద్యార్థులను వారు సిద్ధపరుస్తున్నటువంటి ఆ యొక్క విధానం చూస్తే వారికి ఇచ్చినటువంటి దేవుడు ఇంకా వారి యొక్క పరిచర్యను, వారి ఉద్దేశాలను దేవుడు నెరవేర్చాలని, ఇంకా వారికి సపోర్ట్గా ఉన్నటువంటి ట్యూటర్స్, అదేవిధంగా వారితో పాటు వారి మినిస్ట్రీలో పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా వారి కుటుంబాలను దీవించాలని, ఇంకా వారికి దేవుడు ఇంకా మంచి మంచి ఉద్దేశాలను అనుగ్రహించి మన దేశానికి, అదేవిధంగా ప్రపంచం అంతటికి అనేక మందికి ఉపయోగకరమైన పాత్రగా దేవుడు వారిని సిద్ధపరచాలని, వారి కుటుంబానికి ఇంకా దేవుడు బ్లెస్సింగ్స్, దేవుని యొక్క సన్నిధానంలో నుండి దేవుడు దాచుంచినటువంటి ప్రతి ఒక్క మేలులు వారికి అనుగ్రహించాలని మనసారా కోరుకుంటూ ఆ సాక్ష్యాన్ని ముగిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. నా పేరు ఎలిజబెత్. నేను యాప్రాల నుండి వచ్చాను. మరి దేవుని కృప ద్వారా మరి నాకు ఇచ్చిన ఈ మంచి అవకాశంకై వందనాలు. మరి ఇక్కడ హల్లెల్ మ్యూజిక్ మరి ఉప్పల్ కాన్ఫరెన్స్ ఎంతో నాకు హెల్ప్ఫుల్గా ఉండింది. చాలా క్లియర్గా క్లారిటీ, మరి బీట్స్ ఎలా మరి పెట్టుకోవాలి, దాని ద్వారా ఎలా మరి పాటలు మరి సెట్ చేసుకొని మరి అది వాయించాలి అనేది చాలా క్లారిటీగా మరి నేర్పించారు. బ్రదర్కి వందనాలు. మరి దేవుడు నిజంగా తనకిచ్చిన మరి ఆత్మీయ మరి ఆ కుటుంబం గురించి మరి మంచి వాక్యము, మంచి మరి ఆరాధన ఎలా చేసుకోవాలి, చిన్న బిడ్డల్ని ఫ్యామిలీలో ఎలా మరి ఆత్మీయంగా ఎదిగింప చేయాలి, ఇలాంటి విషయాలతో మరి ఆత్మీయంగా మమ్మల్ని బలపరిచారు. మరి ఇలాంటి మరి అవకాశం ఇచ్చినందుకు నేను మినిస్ట్రీ మరి బ్రదర్ మరి ఎంతో ప్రయాసపడి మా గురించి ఇంత దూరం వచ్చి మరి అగస్టిన్ బ్రదరు మరి ఇలాంటి మరి క్లాస్ తీసుకున్నందుకు తనకు కూడా మరి వందనాలు చెల్లిస్తూ దేవుడు వారి మినిస్ట్రీని, వారి యొక్క దర్శనంని ఆశీర్వదించుగాక. ప్రైజ్ లార్డ్ అందరికీ. ఈరోజు ఈ కార్యక్రమానికి దేవుడు మమ్మల్ని ఏర్పరిచి పంపించినాడు. మా బాబు ఈ యొక్క హల్లెలూయా స్కూల్ మ్యూజిక్లో ఆయన జాయిన్ అయ్యి నేర్చుకున్నాడు ఒక డిసెంబర్ నుంచి. అంత గొప్ప విషయం అంటే ఆల్రెడీ మా బాబు కొంచెం బేసిక్స్ అయ్యి మా పాస్టర్ గారి దగ్గర నేర్చుకోవడం జరిగింది. తర్వాత మరి దీన్ని అనుసరిస్తూ మరి బైబిల్ స్కూల్ మ్యూజిక్ కోసం ఒకరు మాకు ఈ యొక్క నోటిఫికేషన్ పంపడం, మేము దాన్ని తీసుకుని దీన్ని ఏర్పరచుకున్నాం. దేవుని కృప బట్టి ఈరోజు మరి చక్కగా మరి ఈ యొక్క బైబిల్ ఈ యొక్క మ్యూజిక్ స్కూల్ డైరెక్టర్ అయిన అగస్టిన్ గారు వచ్చి చాలా చక్కగా దీన్ని నడిపించడం జరిగింది. ఓపెన్గా ప్రతి విషయాన్ని చక్కగా చెప్పారైనా ఎంతో గొప్ప విషయం. ఎందుకంటే ఈరోజు మ్యూజిక్ అనేది అందరి విషయం. చాలామంది చాలా ఇబ్బంది పడుతున్నారు. ఓన్లీ ఇది పే చేస్తేనే ఈ మ్యూజిక్ అని అంతది. కానీ ఈ యొక్క పాస్టర్ గారు చక్కగా అందరినీ చేరదీసి చాలా విషయాలు, జ్ఞాన సంబంధమైన విషయాలు చెప్పడం జరిగింది. ఆయన కుటుంబంతో ఎలా ఆరాధన చేయాలో, సంఘాలు ఎలా స్థిరపడాలో, మరి లోక జ్ఞానము పరలోక జ్ఞానం నేర్పడం జరిగింది. ఎంతో గొప్ప విషయం. మరి ఈ మ్యూజిక్ స్కూలు మరి డెవలప్ అవడానికి మనందరం సహకరిస్తామని ఎంతో దేవుని ప్రార్థిస్తున్నాం. ఇది ఇంకా అనేక ప్రాంతాలకి, అనేక దేశాలకి, ప్రపంచ దేశాలు కూడా వెళ్ళడానికి ఉండాలని ప్రార్థన చేస్తున్నాం. ఇది ఒక్క భాషలోనే కాకుండా అనేక భాషల్లో అనేక మందికి చేరేటట్టు మనందరం తప్పకుండా ప్రార్థిస్తామని ఈ అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి, ఆ యొక్క టీం మెంబర్స్ కూడా చాలా చక్కగా నేర్పిస్తున్నారని మా పిల్లలకి. ఎందుకంటే ఆన్లైన్లో నేర్పించడం అంత గొప్ప విషయం అంటే చాలా చక్కటి విషయం మాట. చక్కగా వారు నేర్పిస్తున్న వారి టీం అందరూ కూడా మరి మేము మరి శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఈ అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి, టీం అందరికీ యేసుక్రీస్తునామములో శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం. దేవుడి సాక్షిని దీవించిన గాక. ఆమేన్. మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో హల్లెల్ మ్యూజిక్ టీం వారికి అందరికీ, అదేవిధంగా బ్రదర్ గారికి నిండా కృతజ్ఞతలు, వందనములు తెలుపుతూ ఉన్నాను. నిజంగా ఈరోజు ఈ యొక్క కాన్ఫరెన్స్కి అటెండ్ కావడం అనేటటువంటిది నాకు చాలా సంతోషకరమైనటువంటి విషయం. చాలా విషయాలు నేర్చుకున్నాము, ఆన్లైన్లో నేర్చుకున్నాము. అయితే అక్కడ కాన్ఫరెన్స్కి రావడం వల్ల ఇంకా కొద్దిగా ఎక్కువ నేర్చుకోవడం జరిగింది. చెప్పాలంటే బ్రదర్ గారు పడుతున్నటువంటి ప్రయాస ఏమాత్రం వ్యర్థం కాదనేటటువంటి విషయాన్ని అయితే నేను తలస్తూ ఉన్నాను. ఎందుకనంటే
ఈ యొక్క కాన్ఫరెన్స్లో మేము నేర్చుకున్నటువంటి విషయాలతో పాటు ఆధ్యాత్మికంగా మనం ఎలా ఉండాలి, మన పిల్లలను ఎలా పెంచాలి, దేవుని యొక్క మార్గంలో ఎలా ఉండాలి, వారు దేవుని కొరకు ఎలా వాడబడాలనేటటువంటి విషయాలను కూడా బ్రదర్ గారు పంచుకోవడం జరిగింది. కనుక మన పిల్లలను అంటే సాధారణంగా చెప్పాలంటే మనకు దేవుడు ఇచ్చేటటువంటి బహుమానాలను దేవుని కొరకు మాత్రమే వాడబడాలి, దేవుని కొరకు మాత్రమే ఉపయోగించాలనేటటువంటి విషయాన్ని నేను ఈరోజు ఖచ్చితంగా తెలుసుకొని ఉన్నాను. అదేవిధంగా ఈ యొక్క మ్యూజిక్ క్లాస్లో నేను నేర్చుకున్నటువంటి ఒక మంచి విషయం ఏమిటంటే, నిజంగా దేవుడు నాకు ఇచ్చినటువంటి ఒక కృపావరం ఏమిటంటే పాటలు రాసేటటువంటి కృపావరం. నేను ఒక పాట రాయగలిగినాను. కానీ ఈ మ్యూజిక్ క్లాస్లో నేను జాయిన్ అయిన తర్వాత ఆ రాయబడినటువంటి ఆ పాటకు నేనే ఒక ఆ మ్యూజిక్ను కంపోజ్ చేయాలనేటటువంటి ఒక తలాంతును దేవుడు నాకు ఇచ్చాడు ఈరోజు. నిజంగా నేను రాసిన పాటను వేరే వారు మ్యూజిక్ చేసి పాడారు, కానీ నేను రాసినటువంటి పాటకు ఈ యొక్క హల్లెల్ మ్యూజిక్ క్లాస్లో జాయిన్ అయిన తర్వాత ఆ పాటకు నేనే మ్యూజిక్ని కంపోజ్ చేయాలనేటటువంటి ఒక తలాంతును దేవుడు నాకు ఇచ్చాడు. అది కూడా నెరవేరబోతుందని నేను నిజంగా తెలుపుతా ఉన్నాను. ఏది ఏమైనా దేవుడు ఇచ్చినటువంటి ఒక మంచి అవకాశం ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని. ఎందుకంటే ఉచితమైనటువంటిది ఈ లోకంలో ఏది దొరకదు, కేవలం రక్షణ. దాని తర్వాత నిజంగా హల్లెల్ మ్యూజిక్ వారు ఇస్తున్నటువంటి ఒక ఈ మ్యూజిక్ను ప్రతి ఒక్కరూ ఉచితంగా పొందుకోవాలని తెలియజేస్తూ ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చినటువంటి బ్రదర్ గారికి, ఉచితంగా నేర్పిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి, ఆ స్టాఫ్ అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ ఈ చిన్ని సాక్ష్యాన్ని ముగిస్తాను.